రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్. తొందరపడి ట్రేడ్ చేయకండి, ఎమోషన్స్ తోని అస్సలు ట్రేడ్ చేయకండి, ఫోమోలో అస్సలు ట్రేడ్ చేయకండి. హలో అండి, నా పేరు రాజేష్ రాథోడ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫోమో. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. జనరల్ గా బిగినర్స్ అనేవాళ్ళు ఫోమో ట్రాప్ లో పడి క్యాపిటల్ వైప్అవుట్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే పర్ఫెక్ట్ ట్రేడింగ్ ప్లాన్ కానీ పర్ఫెక్ట్ లెవెల్స్ కానీ ఇవన్నీ డ్రా చేసుకోకుండా గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి హైలో ఎంటర్ అవ్వడము, లేదంటే రెడ్ క్యాండిల్ కిందకు వస్తుంది కదా అని చెప్పేసి లోలో ఎంటర్ అవ్వడము. ఈ తప్పు చాలా మంది చేసి వాళ్ళ అకౌంట్స్ బ్లో అనేది చేసుకుంటారు. సో జనరల్ గా బిగినర్స్ అందరూ ఫోమోలో వచ్చేసి ఎక్కడో హైలో అంటే ఇక్కడెక్కడో టాప్ లో బై చేస్తారు. సో చూడండి, ఇంత పైకి వెళ్ళిన క్యాండిల్ కంపల్సరీ రీట్రేస్ అవుతుంది. చార్ట్స్ ని ఎప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట. లైక్ స్వింగ్ పాయింట్స్. ఒకసారి మనం ఇది కానీ చెక్ చేసాం అనుకోండి, ఇదండి ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, వెయిట్ చేసింది, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళకుండా రీట్రేస్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. బై చేస్తే ఇక్కడ బై చేయాలి, కానీ బిగినర్స్ ఇక్కడ బై చేయకుండా మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడెక్కడో బై చేయడము, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ అకౌంట్స్ బ్లో చేసుకుంటారు. సో బిగినర్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చార్ట్ ని లెఫ్ట్ కి డ్రాగ్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెక్ చేసుకోండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని చూడండి, అక్కడ మనకి ఏమన్నా మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లేదంటే ప్రైస్ యాక్షన్ కానీ మనకి ఏమన్నా వస్తుందా అని చెప్పేసి. టాప్ లో ఎప్పుడు బై చేయకండి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్. తొందరపడి ట్రేడ్ చేయకండి, ఎమోషన్స్ తోని అస్సలు ట్రేడ్ చేయకండి, ఫోమోలో అస్సలు ట్రేడ్ చేయకండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ మార్కెట్.